డీటెయిల్ చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో పెరవల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 3,050 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. ఇక జేజేఎం వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార నామకరణం చేయనున్నారు. ఇక అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గోదావరి జలాలు శుద్ధి చేసి ఇంటింటికి తాగునీరు పంపిణీ చేసే బృహత్తర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, కోనసీమ తదితర జిల్లాల్లోని 23 నియోజకవర్గాల్లోని 66 మండలాల ప్రజలకు తాగునీరు అందించనున్నారు. పవన్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు మన నిడదోలు నియోజకవర్గంలోని కరవలి మొత్తం ముస్తాబైంది. ఇక్కడ ఎక్కడికెక్కడ అభిమానులు ఫ్లెక్సీలు కూడా కట్టుకుని పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. జలజీవన మిషన్ పథకం కింద వాటర్ గ్రిడ్ నిర్మాణానికి సంబంధించి దాదాపు 3,50,000 కోట్ల రూపాయలతోటి చేపట్టే జలజీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అందుకు గాను ఈ పెరవలి జాతీయ రహదారి ఆనుకుని పెరవలిలో ఏర్పాటు చేసిన ఈ ప్రదేశంలోనే ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఇక్కడే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేస్తారు. అంటే అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, మొత్తం 2 జిల్లాలకి సంబంధించి ఈ ఒకటి 1,400 కోట్ల రూపాయలు, రెండోది 1,650 కోట్ల రూపాయలతోటి ఈ జలజీవన్ పథకంలో ఈ ప్రాజెక్టులు చేపడుతున్న పరిస్థితి ఉంది. సురక్షితమైన మంచినీరుని గ్రామాలకి, మొత్తం గోదావరి డెల్టా గ్రామాలకి అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ వస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికేందుకు ఆయన కోసం చాలా ఆసక్తిగా ఇక్కడ జన సైనికులు, జనసేన నాయకులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో మీరు ఎలాంటి స్వాగతం పలకాలనుకుంటున్నారు? ఈ వేదిక దగ్గరికి ఎంతమంది వస్తారని మీరు భావిస్తున్నారు? ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. దేశ చరిత్రలోనే 21కి 21 సీట్లు కొట్టిన నాయకుడు మా అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. నిడదవోలు ముద్దుబిడ్డ అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గతంలో కూడా మరి మెగాస్టార్ చిరంజీవి గారు, మన అంజనీ దేవి గారు వీళ్ళందరూ కూడా నిడదవోలులో ఉన్నారు. మరి అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత భారీ మెజారిటీ శ్రీ కందులు దుర్గేష్ గారికి 33,304 మెజారిటీ ఇవ్వడం జరిగింది. అదే మెజారిటీ అంతే అత్యుత్సాహంతో రేపొద్దున సుమారు ఒక 50,000 నుంచి 60,000 మంది జనాభా ఈ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాన్ని చూడడానికి వస్తున్నారండి. చెప్పండి, ఏ విధంగా రేపొద్దున పవన్ కళ్యాణ్ కి మీరు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా తరఫున ధన్యవాదాలండి. చాలా ఘనంగా ఒక పండగ, అంటే పండగ సంక్రాంతి వస్తుంది, ఆయన వస్తున్నారంటే సంక్రాంతి లాగా మేము అందరం భావిస్తున్నామండి. రేపు ఈ జలజీవన పథకాన్ని ఆయన ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెప్పండి, ఏ విధంగా రేపు పవన్ కళ్యాణ్ గారికి మీరు స్వాగతం పలుకున్నారు? ఎంతమంది ఇక్కడికి ప్రజలు వచ్చే అవకాశం ఉంది? సుమారు ఒక జనం అయితే 80 నుంచి 1,00,000 జనం వచ్చేలాగా ప్రతి వరకు ఉన్న ఆసక్తిగా ఉన్నారండి. ఈయన పంచాయతీరాజ్ గ్రామీణ మంత్రిగా ప్రతి గ్రామాల నుంచి రోడ్లు లోడ్లు అన్ని వసతులు చేస్తున్నారు. ఆనందం, మహిళల నుంచి కూడా మంచి ఆనందం, ఆదరణ, బాధ్యత పెరిగి మా నాయకుడు ఎప్పుడు వస్తారని ప్రతి ఒక్కరు కూడా వేచి చూసి సొంత డబ్బులతో కటౌట్లు గట్ట కట్టి వారికి భారీ స్వాగతం పొందడానికి వేచి చూస్తున్నారు. ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. జన సైనికులు, జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఇక్కడ ఫ్లెక్సీలు కూడా నేషనల్ హైవే పక్కన పైన చాలా భారీగా కట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చినాయి. అయితే ఇప్పుడే మనం చూస్తున్నాం, ఇప్పుడు దాదాపుగా భారీ బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేశారు. ఇది కాకుండా 4 చోట్ల ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే జాతీయ రహదారి మీద ఇటు తణుకు, రావులపాలెం మధ్య చూసినట్లయితే 2 లేన్లోనే ఒక వే మాత్రం పూర్తిగా క్లోజ్ చేస్తారు. ఒక వేలో రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అయితే మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం ఇక్కడ జనం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం వేదిక అంతా ముస్తాబైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ పెద్ద స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే 3,550 కోట్ల రూపాయలతోటి ఇక్కడ జలజీవన్ మిషన్ లో వాటర్ గ్రిడ్ కి శంకుస్థాపన చేసిన తర్వాత ఇదే వేదిక నుంచి పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అయితే ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాలకి, ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన
అందరినీ అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను కూడా ఇక్కడికి ఆహ్వానించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలోని అంటే పర్యాటక శాఖ మంత్రి కొండ దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో పెరవలిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అటు ధవళేశ్వరం దగ్గర, ఇటు విజయస్వామి దగ్గర, ప్రత్యేకించి ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నుంచి గోదావరిలో ఏదైతే రా వాటర్ తీసుకుని దాన్ని శుద్ధి చేసి అది మొత్తం ఈ ఉభయ గోదావరి జిల్లాల డెల్టా ప్రాంతాల్లోని గ్రామాలకి దాదాపుగా 1000 గ్రామాలకి ఈ సురక్షిత మంచినీరు అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేది ప్రధాన ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఈ జలజీవన ప్రాజెక్టు కింద మంజూరైన నిధులు నిలిచిపోయిన పరిస్థితిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ నిధుల్ని మళ్ళీ మంజూరు చేయించిన నేపథ్యంలో ఈ రోజు ఈ పథకానికి అంకురార్పణ జరుగుతుంది. వాటర్ స్టూడియో.